హలో అందరికీ, వెల్కమ్ టు డిఎన్కే ఫ్యామిలీ వ్లాగ్స్. ఇప్పుడు వెజిటేబుల్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా టమాటాలు, ఆనియన్స్, ఆలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని వేడి చేసుకొని, నేను ముందుగానే బియ్యాన్ని నానబెట్టుకున్నామండి. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఒక బిర్యానీ ఆకు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకుంటూ ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా మంచిగా వేయించుకున్నాక ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటాలను కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక దీంట్లోనే వెజిటేబుల్స్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇవి వేయించుకున్నాక దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు మొత్తం కలిసేలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. తర్వాత మంచిగా కలుపుకోవాలి. టమాటాలో మంచిగా మగ్గుతో చాలండి, వెజిటేబుల్స్ అవి మగ్గిపోతాయి. టమాటాస్ మంచిగా మగ్గినాక దీంట్లోనే సరిపడినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని వెజిటేబుల్స్కి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇప్పుడు క్యాప్ తీసాక మంచిగా కలుపుకున్నాక దీంట్లోనే ముందుగానే నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. ముందుగానే బియ్యం వేసుకుంటే రైస్కి కారం ఉప్పు మంచిగా పడుతుందండి. లేదంటే రైస్ కొంచెం చప్పగా వస్తుంది వాటర్లో వేసుకుంటే. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలండి.
నేను 3 కప్పుల రైస్ నానబెట్టుకున్నానండి. 3 కప్పుల రైస్కి 5 కప్పుల వాటర్ పోసుకున్నాను, మా బాబు తింటాడని. మీరు ఒక 1 అవర్ పాటు రైస్ నానబెట్టుకుంటే ఒక కప్పుకి 1 కప్పు సగం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ముందు మనం వేసింది వెజిటేబుల్స్కి మాత్రమే అండి. ఇప్పుడు మొత్తం రైస్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మళ్ళీ క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ ఒకసారి కలుపుతూ ఉండాలి. ఒక 5 మినిట్స్ తర్వాత రైస్ ఇలా అవుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకున్నాక దీనిపైన కొత్తిమీర వేసుకుంటే మన వెజిటేబుల్ పులావ్ రెడీ ఉంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు అయినప్పుడు లేదా టేస్ట్ వస్తలేదు అన్నప్పుడు ఇలా చేసుకొని తినండి. చిన్నపిల్లలైనా చాలా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది.